సంఖ్యలో యావత్తు సరిగా ఇవ్వరు, అలా చాలా అనుకుంటాయి అన్నమాట. సో ముందు దీన్ని కూడా సరి చేసుకుంటూ రావాలి నా టీచింగ్తో పాటు అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత మ్యాథమెటిక్స్లో ఒక చాప్టర్లో ఎన్ని వర్డ్స్ ఉంటాయి కొద్దిగా కఠినంగా టిపికల్ ఉన్నాయని ఆ వర్డ్స్ అన్ని వాళ్ళ డిక్టేషన్ పెట్టిస్తే ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం రాయగలిగారు బాగా. అంటే పర్సంటేజ్ ఆఫ్ లాంగ్వేజ్ అక్కడ మిస్ అవుతా ఉందన్నమాట. సో దాన్ని కూడా నేర్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఎంతమంది అయితే వాళ్ళకి ఏబీసీ గ్రూపులు చేసుకుని వాళ్ళ లీడర్గా పెట్టేసి బీసీని వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ తోటి డైలీ రెగ్యులర్గా వాళ్ళకి రోజు 5 వర్డ్స్ డిక్టేషన్ చెప్పడం, ఆ పదాలు వచ్చేలా చూసుకుంటూ రాకపోయిన వాళ్ళకి ఇంకా అక్షరాలు కూడా నేర్పించడం అనే కార్యక్రమం నేను నా క్లాస్లో చేస్తూ మ్యాథ్స్ 7th క్లాస్. అలాగే 8th, 9th, 10thలో వచ్చిన ఫిజికల్ సైన్స్ పదాలన్నింటినీ కూడా తీసుకొని చాప్టర్ వారీగా తయారు చేసుకొని వాళ్ళకి ఇదే పని డిక్టేషన్, మళ్ళీ దాని అర్థం చెప్పడం, దాన్ని రాపించడం, సరిగా దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం. ఇలా భాషలో ఆ ప్రయోగం చేస్తున్న దశలో మాకు వెంకటరెడ్డి గారు, ఆర్ వెంకటరెడ్డి గారు